ఓ లాడ్జికి వెళ్లిన పోలీసులకు ఉరికి వేలాడుతున్న ఒక యువతి మృతదేహం కనిపించింది. నేల మీద ఒక పురుషుడు లోదుస్తులు, ఒక చిన్నారి డ్రెస్సు, సగం ఖాళీ అయిన మద్యం సీసా ఉన్నాయి. అన్నింటికీ మించి ఆ యువతి పూర్తి నగ్నంగా ఉంది. చనిపోయే ముందు ఒక భారతీయ మహిళ తన ఒంటి మీద నూలుపోగు లేకుండా ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది? ఇక్కడే పోలీసులకు మొదటి అనుమానం మొదలైంది. ఈ కేసులో పోలీసులు ఛేదించాల్సిన మిస్టరీలు ఒక్కటి కాదు, ఎన్నో ఉన్నాయి. ఆ రోజు 2010 జనవరి 22 మధ్యాహ్నం 1 గంట. అది కేరళలోని పయ్యన్నూరు పట్టణం. పోలీస్ జీపు వేగంగా వచ్చి ఒక లాడ్జి ముందు ఆగింది. ఆ జీపు శబ్దం వినగానే చుట్టుపక్కల ఉన్న జనం కుతూహలంతో అటువైపు పరిగెత్తుకుంటూ వెళ్లారు. జీపులో నుంచి ఎస్ఐ దిగాడు. లాడ్జ్ మేనేజర్ పోలీసులను ఆహ్వానించి వారికి మెట్ల వైపు దారి చూపించాడు. 2వ అంతస్తులోకి చేరుకున్నాక అక్కడ గుమికూడిన జనాన్ని పక్కకు నెట్టుకుంటూ రూమ్ నెంబర్ 204 వైపు పోలీసులు అడుగులు వేశారు. అప్పటికే తలుపు తెరిచి ఉంది. ఎస్ఐ లోపలికి అడుగు పెట్టగానే అక్కడున్న దృశ్యం చూసి ఒక్క క్షణం స్తంభించిపోయాడు. ఎన్నో క్లిష్టమైన కేసులను, భయంకరమైన హత్యలను చూసిన ఆ అనుభవజ్ఞులైన అధికారులకు కూడా ఆ గదిలోని దృశ్యం వెన్నులో వణుకు పుట్టించింది. అక్కడ పైనున్న హుక్కుకు షాల్తో ఉరివేసుకుని ఒక యువతి మృతదేహం వేలాడుతోంది. సుమారు 25 నుంచి 26 ఏళ్ల ఆ యువతి ఒంటిపై దుస్తులు లేవు. మెడకు బిగించిన ఆ షాల్ తప్ప ఆమె శరీరం పూర్తిగా నగ్నంగా ఉంది. ఆ గదిలో అడుగుపెట్టిన ప్రతి పోలీసు అధికారికి ఆ దృశ్యం అమానుషంగా అనిపించింది. అంతకు ముందు వారు ఎన్నడూ ఇలాంటి మరణాన్ని చూడలేదు. గది అంతా పరిశీలనగా చూస్తుంటే అక్కడ మరిన్ని విషయాలు వింతగా అనిపించాయి. గదిలో 2 చిన్న మంచాలు ఉన్నాయి. ఒకటి ఉత్తరం వైపు, మరొకటి దక్షిణం వైపు ఉన్నాయి. ఆ మంచాలకు కాస్త దూరంలో నేల మీద బట్టలు చిందరవందరగా పడి ఉన్నాయి. లేడీ టాపు, ప్యాంటు, లోదుస్తులు అన్నీ అక్కడ పడి ఉన్నాయి. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక పురుషుడి లోదుస్తులు, ఒక చిన్న పాపకు సరిపోయే అండర్వేర్ కూడా అక్కడ కనిపించాయి. అంతేకాదు ఆ గదిలో ఎవరో మందు తాగి భోజనం చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. మద్యం సీసా, గ్లాసులు పోలీసులకు దర్శనమిచ్చాయి. ఎస్ఐ వెంటనే ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించాడు. వారు డెడ్ బాడీని పరిశీలించారు. అయితే చనిపోయిన ఆ మహిళా మృతదేహం గాలిలో వేలాడుతోంది. ఆమె కాలు నేలను తాకనట్లుగా ఉంది. మృతదేహం ఎత్తును, గదిలోని పరిస్థితులను బేరీజు వేసినప్పుడు వారికి ఎన్నో అనుమానాలు కలిగాయి. ఆమె ఎత్తు సుమారు 168 సెంటీమీటర్లు ఉంటుంది. నేల నుండి హుక్కు ఉన్న దూరం సరిగ్గా 217 సెంటీమీటర్లు. సాధారణంగా ఎవరైనా మంచం మీద నిలబడి ఆ హుక్కుకు షాల్ తగిలించి ఉరివేసుకున్నారని అనుకుంటే అక్కడి లెక్కలు ఏమాత్రం కుదరడం లేదు. మెడకు షాల్ కట్టిన తర్వాత 2వ చివరను హుక్కులో వేసి లాగి ఉంటే ఈ స్థితికి చేరుకోవడం అసాధ్యం. ఒకవేళ మంచం మీద తలగడ పెట్టి దానిపై 13 సెంటీమీటర్లు ఎత్తు ఉన్న దిండును పెట్టినా మొత్తం ఎత్తు 52 సెంటీమీటర్లు మాత్రమే అవుతుంది. ఆ ఎత్తు నుంచి ఆమె దూకినా, పడినా ఇప్పుడు కనిపిస్తున్న ఈ స్థితికి మృతదేహం చేరుకోవడం శాస్త్రీయంగా అసాధ్యమని ఎస్ఐకి అర్థమైపోయింది. పోలీసుల మదిలో మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న ఒక్కటే ఒకటుంది. ఇది నిజంగా ఆత్మహత్య అయితే తన జీవితాన్ని ముగించుకునే ముందు బట్టలన్నీ విప్పేసి పూర్తిగా నగ్నంగా ఎందుకు మారి ఉంటుంది? సంస్కృతి సంప్రదాయాలకు ఎక్కువ విలువనిచ్చే భారతీయ మహిళలు చనిపోయిన తర్వాత కూడా పరుల ముందు అలా పడి ఉండడాన్ని అస్సలు ఊహించుకోలేరు. ఆ దృశ్యం చూడగానే పోలీసులకు ఎన్నో అనుమానాలు కలిగాయి. ఈ గదిలో జరిగినది ఆత్మహత్య కాదు, ఇది ఒక దారుణమని అక్కడి వాతావరణమే పోలీసులను హెచ్చరిస్తున్నట్లుగా ఉంది. ఫోరెన్సిక్ నిపుణులు ఆ గదిలోకి ప్రవేశించగానే ఆధారాలను సేకరించడం మొదలుపెట్టారు. 2 గ్లాసులు, ఆ మద్యం సీసాపై ఉన్న వేలి ముద్రలను సేకరించారు. ఉరి కోసం వాడిన షాల్, నేలపై పడి ఉన్న దుస్తులు, లోదుస్తులు అన్నింటినీ వేర్వేరు కవర్లలో భద్రపరిచారు. ఆ తర్వాత మేనేజర్ను పిలిచి గది వెలుపల జరిగిన ప్రతి చిన్న విషయాన్ని ఆరా తీశారు. 20వ తేదీ మధ్యాహ్నం 3:30కు ఆ యువతితో పాటు ఒక యువకుడు, ఒక చిన్న పాప ఆ లాడ్జిలోకి ప్రవేశించారు. ఆ యువకుడు చాలా హుందాగా ఒక పద్ధతి ప్రకారం గదిని ఎంచుకున్నాడు. ముందుగా గదిని చూడాలని అన్నాడు. ఆ గదిని చూసిన తర్వాతే లాడ్జి రిజిస్టర్లో పేరు నమోదు చేశాడు. వారు ముగ్గురు కలిసి 2వ అంతస్తులోని 204 నెంబర్ గదిలోకి వెళ్లారు.
ఆ తర్వాత గదిని లోపల నుండి గడియ పెట్టుకున్నారు. రూమ్ బాయ్ తిరిగి కిందకు వచ్చాక ఆ గది నుంచి ఎటువంటి అరుపులు కానీ గొడవ జరిగిన శబ్దాలు కానీ వినిపించలేదు. ఆ గది 2 రోజుల పాటు మూసే ఉంది. 20వ తేదీ రాత్రి గడిచింది. 21వ తేదీ పగలు కూడా గది బయట గడియ అలాగే ఉంది. 22వ తేదీన మేనేజర్ ఆ వరండాలో నడుస్తున్నప్పుడు అతని దృష్టి ఆ 204 నంబర్ గదిపై పడింది. గదికి బయట నుండి గడియ వేసి ఉండడం చూసి అతను మొదట పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే అతిథులు బయటకు వెళ్ళేటప్పుడు అలా వేయడం సహజం. కానీ మధ్యాహ్నం మళ్ళీ అటుగా వెళ్తున్నప్పుడు అదే గడియ అలాగే వేసి ఉండడం మేనేజర్ మనసులో అనుమానాన్ని కలిగించింది. ఒకవేళ లోపల ఎవరైనా ఉంటే గడియ బయట నుండి వేసి ఉంచడం అసాధ్యం కదా అనుకున్నాడు. ఆ అనుమానంతోనే గడియ తీసి తలుపును నెట్టాడు. అప్పుడు లోపల కనిపించిన దృశ్యం చూసి మేనేజర్ కళ్ళు బైర్లు కమ్మాయి. అతనికి నోట మాట రాలేదు. యువతి అక్కడ శవమై వేలాడుతోంది. కానీ ఆమెతో పాటు వచ్చిన ఆ యువకుడు, ఆ చిన్న పాప కనిపించడం లేదు. వారు గది నుండి ఎలా మాయమయ్యారో అర్థం కావడం లేదు. మేనేజర్ ఇచ్చిన ఈ సమాచారంతో పోలీసులు మిస్టరీని ఛేదించడానికి పూనుకున్నారు. అయితే మేనేజర్ ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత సెక్యూరిటీ గార్డు కూడా పోలీసులకు మరికొన్ని విషయాలు చెప్పాడు. 20వ తేదీ మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో ఆ యువకుడు ఒక కారులో లాడ్జి ముందుకు వచ్చాడు. అది ఒక మారుతి ఆల్టో కారు. ఆ కారును లాడ్జి ముందు పార్క్ చేయడానికి ప్రయత్నించినప్పుడు సెక్యూరిటీ గార్డు ఆ వ్యక్తితో ఇక్కడ కారు పార్క్ చేయకూడదు అని చెప్పాడు. అది వినగానే ఆ యువకుడు సెక్యూరిటీతో నేను లోపలికి వెళ్ళి రూమ్ ఉందో లేదో చూసుకుని వచ్చి కారు తీసేస్తాను అని చెప్పాడు. అతను చెప్పినట్లుగానే కాసేపటి తర్వాత ఆ యువకుడు బయటకు వచ్చి ఆ కారును లాడ్జ్ పార్కింగ్ ప్లేస్లోకి తీసుకెళ్లి పెట్టాడు. సెక్యూరిటీ గార్డుకు ఆ వ్యక్తి బాగా గుర్తున్నాడు. సెక్యూరిటీ గార్డు, రూమ్ బాయ్ మరియు మేనేజర్ చెప్పిన దాని ప్రకారం ఆ మహిళతో పాటు ఒక యువకుడు ఉన్నాడు. ఆ యువకుడు లాడ్జ్ రిజిస్టర్లో అడ్రస్ రాశాడని తెలియగానే పోలీసులకు అతన్ని పట్టుకోవడం సులభమని అనిపించింది. పోలీసులు వెంటనే ఆ అడ్రస్ను తీసుకుని తనిఖీ చేశారు. అందులో శ్యామ్ కుమార్ కన్నూర్ అని రాసి ఉంది. వెంటనే పోలీసు బృందం ఆ అడ్రస్కు వెళ్ళారు. అయితే అక్కడ ఆ వ్యక్తి లేడని తెలిసింది. తప్పుడు అడ్రస్ రాసి ఆ యువకుడు ఆ యువతిని అక్కడ వదిలేసి వెళ్ళిపోతే అతనితో ఉన్న ఆ చిన్న పాప ఏమైందని అనుకున్నారు. ఈలోగా పోలీసులు ఆ యువతి ఫోటోను చుట్టుపక్కల ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. ఎక్కడైనా మిస్సింగ్ కేసు నమోదైందా అని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఆ మహిళకు సంబంధించి మిస్సింగ్ కేసు నమోదు కాలేదు. కానీ కన్నూరులోని మహిళా పోలీస్ స్టేషన్ సిఐ వెంటనే పయ్యన్నూరు స్టేషన్ను సంప్రదించారు. ఆమెకు ఆ యువతి గురించి తెలుసు. మరణించిన ఆ యువతి పేరు రమ్య. ఆమె భర్త పేరు షమ్మీ కుమార్. అతను గల్ఫ్లో ఉంటాడు. ఈ షమ్మీ కుమార్కు రమ్యకు మధ్య గొడవలు ఉన్నాయని మహిళా సిఐ పయ్యన్నూరు పోలీసులకు చెప్పారు. ఈ విషయం తెలియగానే పయ్యన్నూరు పోలీసులు నేరుగా కన్నూరు మహిళా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్కి వెళ్లారు. ఆమెను కలిస్తే మరిన్ని వివరాలు తెలిసాయి. 2002 జూన్ 2న రమ్య, షమ్మీ కుమార్ల వివాహం జరిగింది. పెళ్ళైన 1.5 ఏడాది తర్వాత వారికి ఒక బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టినప్పటి నుంచి షమ్మీ ఇంట్లో వారి ప్రవర్తన మారిపోయింది. వారు షమ్మీతో ఒక విషయాన్ని చెప్పి అనుమానం కలిగించారు. పుట్టిన బాబు షమ్మీ పోలికలతో లేడన్నదే వారి ప్రధాన ఆరోపణ. రమ్య మంచిది కాదు, ఆమెకు వేరే ఎవరితోనో సంబంధం ఉంది, అందువల్లే బాబు పుట్టాడని ఆమె శీలాన్ని శంకిస్తూ కథలు అల్లడం మొదలుపెట్టారు. ఈ కారణంతో రమ్యకు, షమ్మీ ఇంటి సభ్యులకు మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలు ఎక్కువైనప్పుడల్లా రమ్య కోపంతో తన పుట్టిల్లు కాటంపల్లికి వెళ్ళిపోయేది. పుట్టింట్లో ఉన్న రమ్యను కొన్నాళ్ల తర్వాత షమ్మీ వచ్చి తీసుకువెళ్ళేవాడు. ఆ తర్వాత ఆమెకు 2వ ప్రసవం జరిగింది. అప్పుడు ఒక పాప పుట్టింది. మరికొన్నాళ్లకు 3వసారి కూడా పాప పుట్టింది. 3వ పాప పుట్టి ఇప్పుడు సుమారు 1.5 ఏడాది అవుతోంది. 1.5 ఏడాది వయసున్న ఆ పాప పేరు కీర్తన. ఆ పాప పుట్టిన కొద్ది రోజులకే అంటే 2009 నవంబర్లో రమ్య కన్నూరు మహిళా పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేసింది. తన భర్త షమ్మీ తనకు ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని ఆమె పోలీసులకు చెప్పింది. కానీ ఆ ఫిర్యాదుపై రాజీ కుదిరింది. నెలవారీగా రమ్యకు షమ్మీ 3,000 రూపాయలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. అయితే రాజీ పడి ముగిసిపోయిన ఆ కేసు మళ్ళీ 2010 జనవరి 10వ తేదీన రీఓపెన్ చేశారు. ఆ రోజు రమ్య మళ్ళీ కన్నూరు పోలీస్ స్టేషన్కు వచ్చింది. మహిళా సిఐ మరియు పోలీసులు షమ్మీ ఇంటి సభ్యులను స్టేషన్కు పిలిపించారు. రమ్యకు 3,000 రూపాయలు ఇవ్వడం లేదన్నదే ఫిర్యాదుకు కారణం. ఆ ఫిర్యాదు వినగానే సిఐ షమ్మీ తల్లిని డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు. అందుకు ఆ తల్లి ఏమందంటే
ఆమెకు డబ్బులు ఇవ్వాల్సింది ఆమె భర్త, మేము కాదు అని ఖరాఖండిగా చెప్పింది. అప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ షమ్మీ నెంబర్కు ఫోన్ చేసింది. షమ్మీ ఆ సమయంలో దుబాయ్లో ఉన్నాడు. షమ్మీతో సిఐ మాట్లాడుతుండగా అతను ఒక మాట చెప్పాడు. అతనికి రమ్యపై నిజంగానే అనుమానం ఉందని, తన పెద్ద కొడుకు తన బిడ్డ కాదని అతను వాదించాడు. అంతేకాకుండా నేను త్వరలోనే ఊరికి వస్తున్నాను, వచ్చాక ఈ సమస్య గురించి మాట్లాడతాను అని చెప్పాడు. సిఐ ఆ విషయాన్ని రమ్యకు చెప్పింది. నీకు భర్తపై ఫిర్యాదు ఉంటే చెప్పు, అతను రాగానే అరెస్ట్ చేసి లోపల వేయిద్దామని రమ్యకు సిఐ మద్దతుగా నిలిచారు. కానీ రమ్య మాత్రం వద్దు మేడం, ఆయన లేకుండా నేను జీవించలేను, షమ్మీని నేను ప్రాణ సమానంగా ప్రేమిస్తున్నానని చెప్పింది. షమ్మీని అంతగా ఇష్టపడే రమ్యను సిఐ మళ్ళీ మృతదేహంగానే ఫోటోలో చూశారు. మహిళా సిఐ చెప్పిన ఈ వివరాలన్నింటినీ పయ్యనూరు పోలీసులు నోట్ చేసుకున్నారు. రమ్య అడ్రస్ను కూడా సేకరించిన పోలీసులు ఆ అడ్రస్ వెతుకుతూ వెళ్లారు. వారు వెళ్లేసరికి అక్కడ రమ్య సోదరి తల్లిదండ్రులు ఉన్నారు. పోలీసులు వారిని ఇది రమ్య ఇల్లే కదా అని అడిగారు. దానికి వారు అవును సార్, ఏమైంది అని అడిగారు. మీ కూతురు రమ్య ఎక్కడా అని పోలీసులు అడిగారు. ఆమె తన భర్తతో కలిసి వెళ్ళింది సార్ అని వారు చెప్పారు. భర్తతో కలిసి వెళ్ళిందా అని పోలీసులు ఆశ్చర్యపోయారు. సరిగ్గా ఎప్పుడు వెళ్ళిందో తెలియదు, ఎందుకంటే ఆమె ఎవరికీ చెప్పదు సార్. కానీ 16వ తేదీ సాయంత్రం ఆమె కీర్తన కలిసి అతనితో వెళ్లారన్నది మాత్రం ఖాయమని చెప్పారు. కీర్తన అంటే ఎవరు అని పోలీసులు అడిగారు. వారు కీర్తనను అక్కడికి తీసుకువచ్చారు. పయ్యనూరు లాడ్జ్ నుండి కనిపించకుండా పోయిన ఆ చిన్న పాప ఇప్పుడు పోలీసుల కళ్ళ ముందే ఉంది. ఆ పాపను చూడగానే పోలీసులు రమ్య తల్లిదండ్రులను ఒక విషయం అడిగారు. ఈ పాప కూడా రమ్యతో పాటే వెళ్ళింది కదా, మరి ఈ పాప ఇక్కడికి ఎలా తిరిగి వచ్చింది అని పోలీసులు అడిగారు. దానికి రమ్య తల్లిదండ్రులు, సార్ 20వ తేదీ రాత్రి ఒక చిన్న పిల్ల ఏడుపు విని మేము తలుపులు తెరిచి బయటకు వచ్చాం. అప్పుడు గేటు దగ్గర ఈ పాప నిలబడి ఉండడం చూసాం. ఎవరో ఈమెను గేటు దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. అలా వదిలి వెళ్ళింది ఖచ్చితంగా రమ్య భర్తే అయి ఉంటాడని మేము అనుకున్నాం. అందుకే ఆ తర్వాత పెద్దగా ఆరా తీయలేదు. అంతేకాకుండా పాప ఇక్కడికి వచ్చిన కొద్దిసేపటికే షమ్మీ ఫోన్ చేశాడు. రమ్య పాప అందరూ క్షేమంగా ఉన్నారా అని అడిగాడు. అప్పుడు మేము పాప ఇక్కడే ఉందని చెప్పామని అన్నారు. అది విన్న పోలీసులు వారిని ఒక ప్రశ్న అడిగారు. మరి రమ్య ఇంట్లో లేదన్న విషయాన్ని మీరు ఆ సమయంలో షమ్మీకి ఎందుకు చెప్పలేదు అన్నారు. దానికి ఆ సమయంలో రమ్య తల్లిదండ్రుల దగ్గర సరైన సమాధానం లేదు. కాసేపు నిశ్శబ్దంగా ఉండి ఆ తర్వాత పోలీసులతో ఏమన్నారంటే, సార్ ఈ రమ్యను మేము నీ భర్తతో వెళ్ళొద్దని చాలాసార్లు వారించాం, కానీ ఆమె మేము చెప్పేది అస్సలు వినలేదు. ఆమె భర్త వచ్చి పిలవగానే మాకెవరికీ చెప్పకుండా వెళ్ళిపోవడం ఆమెకు అలవాటు. ఈసారి కూడా ఆమె తన భర్తతోనే వెళ్ళిపోయి ఉంటుందని మాకు అనిపించింది. అందువల్ల మేము కోపంతో ఆమె గురించి అడగలేదని అన్నారు. అప్పుడు పోలీసులు అసలు విషయం చెప్పారు. ఏమండి, మీ కూతురు రమ్య ఇప్పుడు ప్రాణాలతో లేదని చెప్పారు. ఆ మాట వినగానే రమ్య పేరెంట్స్ సోదరి ఒక్కసారిగా షాక్ అయ్యారు. రమ్య మరణించిన విషయాన్ని ఆ కుటుంబ సభ్యులు పోలీసుల ద్వారానే తెలుసుకున్నారు. ఆ ఇంట్లో షమ్మీ ఫోటోలు ఉండగా పోలీసులు వాటిని సేకరించారు. షమ్మీ ఫోటో తీసుకుని 24వ తేదీన పోలీసులు మళ్ళీ లాడ్జికు వెళ్లారు. ఆ ఫోటోను మేనేజర్, రూమ్ బాయ్కు చూపించారు. మేనేజర్, రూమ్ బాయ్, సెక్యూరిటీ గార్డు ఆ ఫోటోను గుర్తుపట్టారు. సార్ ఇతనే ఇక్కడికి వచ్చాడు అని వారు చెప్పారు. దీంతో పోలీసులకు అసలు విషయం అర్థమైపోయింది. షమ్మీ తన భార్య రమ్య, పాప కీర్తనతో కలిసి వచ్చి లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు. రమ్యను హత్య చేసి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. వెళ్లేదారిలో పాపను రమ్య వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళాడు. పోలీసులకు ఈ కథంతా అర్థమైనప్పటికీ దాన్ని నిరూపించాలంటే షమ్మీ దొరకాలి. అందుకే వారు షమ్మీ కోసం అన్ని చోట్ల వెతకడం మొదలుపెట్టారు. కానీ పయ్యన్నూరులో షమ్మీ గురించి ఎలాంటి సమాచారం దొరకలేదు. షమ్మీ ఇంటికి పోలీసులు వెళ్ళినప్పుడు అక్కడ అతని తల్లి, సోదరుడు ఉన్నారు. షమ్మీ అసలు ఊరికి రాలేదని, అతను దుబాయ్లోనే ఉన్నాడని, అనుమానం ఉంటే ఫోన్ చేసుకోండని దుబాయ్ నంబర్ ఇచ్చారు. వెంటనే పోలీసులు షమ్మీకి ఫోన్ చేశారు. అతనితో మాట్లాడిన పోలీసులు మీ భార్య రమ్య చనిపోయిందని అతనికి చెప్పారు. అది వినగానే షమ్మీ షాక్కు గురై బిగ్గరగా ఏడుస్తున్న శబ్దం అవతలి వైపు నుండి వినిపించింది. దర్యాప్తులో భాగంగా ఊరికి రావాలని పోలీసులు చెప్పారు. అలాగే వస్తానని షమ్మీ కూడా బదిలిచ్చాడు. పోలీసులు అక్కడి నుండి పయ్యన్నూరుకు తిరిగి వస్తూ అసలు ఏం జరిగి ఉంటుందని మళ్ళీ ఆలోచించసాగారు. కాటంపల్లిలో ఎవరికీ కనిపించకుండా వచ్చిన షమ్మీ భార్య రమ్యను, కూతురు కీర్తనను కారులో తీసుకుని వెళ్ళాడు కదా,
అలా వెళ్ళిన షమ్మి ఇంకెక్కడికే వెళ్ళి ఉంటాడు అని పోలీసులు ఆరా తీస్తుండగా పయ్యన్నూరు రాజ్య దగ్గరలో ఉన్న ఒక వర్క్ షాపు వద్దకు చేరుకున్నారు. నిజానికి ఆ వర్క్ షాప్ యజమానే పోలీసులకు ఒక విషయం చెబుతానని, అందువల్ల వర్క్ షాప్కు రావాలని పిలిచాడు. పయ్యన్నూరు రాజ్యులో ఒక మహిళ ఉరివేసుకుని చనిపోయిందన్న వార్త పేపర్లో చూసి ఆ వర్క్ షాప్ యజమాని పోలీసులను సంప్రదించాడు. ఆ వర్క్ షాప్ యజమాని ఏం చెప్పాడంటే, సార్, షమ్మి ఇంతకు ముందు ఒకసారి మా వర్క్ షాప్కు వచ్చాడు. ఆ సమయంలో కారులో షమ్మితో పాటు రమ్య, పాప కూడా ఉన్నారు. షమ్మి తన వాహనాన్ని రిపేరు కోసం తరచుగా అక్కడికి తీసుకువస్తూ ఉండేవాడు. అలా వారికి పరిచయం ఉంది. కానీ ఈసారి షమ్మి అక్కడికి వచ్చింది కార్ రిపేర్ చేయించడానికి కాదు, అతనికి ఒక ఇల్లు కావాలని. దగ్గరలో ఎక్కడైనా అద్దెకు ఇల్లు దొరుకుతుందేమో కనుక్కోమని అతను వర్క్ షాప్ యజమానిని అడిగాడు. వర్క్ షాప్ అతను ఇల్లు చూస్తానని చెప్పిన తర్వాతే షమ్మి అక్కడి నుంచి లాడ్జ్కు వెళ్ళాడు. ఒకవేళ ఇల్లు దొరికితే ఖచ్చితంగా షమ్మి తన భార్యా పిల్లలతో కలిసి అక్కడే ఉండేవాడు. తన ఇంట్లో రమ్య ఉండడానికి వీలు లేకపోవడం వల్లే షమ్మి అద్దె ఇల్లు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కేసు నేపథ్యం పోలీసులకు ఇప్పుడు అర్థమవుతోంది. కానీ అలాంటప్పుడు రమ్యను షమ్మి ఎందుకు చంపాలి అనే ప్రశ్న పోలీసుల మనసులోకి వస్తుండగానే పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చింది. అందులో ఏముందంటే, రమ్య మెడకు షాల్ బిగుసుకోవడం వల్లే ఆమె మరణించింది. ఆమె శరీరంపై వేరే ఏ గాయాలు లేవు. ఆమె ప్రైవేటు పార్ట్ నుంచి రక్తం బయటకు వచ్చింది, కానీ ఇతర ద్రవాలేవి ఆమె శరీరంలో కనిపించలేదు. రమ్య నగ్నంగా ఉండడంతో శృంగారం తర్వాతే ఆమె మరణించి ఉంటుందని పోలీసులు మొదట అనుకున్నారు. కానీ పోలీసుల అంచనాను తలకిందులు చేసే సమాచారం పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. ఆమె మరణించడానికి ముందు శృంగారం జరగలేదని రిపోర్ట్లో ఉంది. మరి ఆమె ఎందుకు నగ్నంగా ఉందనే ప్రశ్న మళ్ళీ పోలీసుల మనసులోకి వచ్చింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో మరికొన్ని విషయాలు ఉన్నాయి. రమ్య చివరిసారిగా 20వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఆహారం తీసుకుంది. ఆమె రాత్రి 1 గంటలోపే మరణించింది. అంటే అప్పటికే 21వ తేదీ తెల్లవారుజాము అవుతోంది. రమ్య 7 గంటలకు తిన్న ఆహారం జీర్ణం కావడానికి కూడా సమయం లేకుండా పోయిందని అర్థం. అప్పుడే పోలీసులకు ఇంకో గందరగోళం మొదలైంది. రమ్య తల్లిదండ్రుల సాక్ష్యం ప్రకారం 20వ తేదీ రాత్రి రమ్య పాప కీర్తన వారి ఇంటి ముందు ఏడుస్తూ కనిపించింది. అంటే 21వ తేదీ తెల్లవారుజామున 12:30కి పాప ఇంటికి చేరుకుంది. అలాంటప్పుడు అంతకంటే ముందే రమ్య మరణించి ఉండాలి. రమ్య మరణించిన తర్వాతే షమ్మి కీర్తనను తన అత్తగారింట్లో వదిలిపెట్టి ఉంటాడు. ఈ కాటంపల్లికి పయ్యన్నూరుకు మధ్య ప్రయాణించడానికి సుమారు గంట సమయం పడుతుంది. 12:30కి కీర్తన రమ్య ఇంటికి చేరుకోవాలంటే కనీసం 11:30కైనా షమ్మి పాపను తీసుకుని ఆ లాడ్జ్ నుండి బయలుదేరి ఉండాలి. షమ్మి లాడ్జ్ నుండి బయలుదేరే సమయానికే రమ్య మరణించి ఉంటుంది. రమ్య లాంటి ఒక యువతిని, అంటే 168 సెంటీమీటర్ల ఎత్తు ఉండి మంచి దృఢమైన శరీరం ఉన్న ఆమెను షమ్మి లాంటి ఒక వ్యక్తి ఒంటరిగా ఎలా ఉరివేసి వేలాడదీయగలడు అని పోస్ట్ మార్టం రిపోర్ట్ను పరిశీలిస్తున్న పోలీసుల మనసులో ఆ ప్రశ్న తలెత్తింది. ఎందుకంటే మరణం 11:30 లోపే జరిగి ఉంటే వారి మధ్య ఏదైనా గొడవ జరిగితే పక్క గదుల్లో ఆ శబ్దం వినిపించాలి. కానీ ఆ వరండా గుండా వెళ్ళిన వారెవరూ కూడా ఆ గది నుండి ఎలాంటి శబ్దం రాలేదని చెప్పారు. ఇప్పుడున్న అతి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, రమ్యకు ఉరివేస్తున్న సమయంలో ఆమెకు స్పృహ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. ఎత్తుగా స్పృహతో ఉన్న రమ్య మెడకు షమ్మి ఒక షాల్ వేసి ఉరి బిగించి చంపడం అనేది అసాధ్యం. అలాంటప్పుడు రమ్య స్పృహ కోల్పోయినప్పుడే షమ్మి ఈ పని చేసి ఉంటాడని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అలాంటి సూచనలేవీ లేవు. మరణానికి కారణం మెడకు షాల్ బిగుసుకోవడమేనని, ఊపిరాడక చనిపోయిందని వైద్యులు చెప్పారు. లోపల అంతర్గత అవయవాలకు హాని కలిగించే పదార్థాలేవి ఉన్నట్లు గుర్తించలేదు. అందువల్ల పరీక్షల కోసం అంతర్గత అవయవాలను ల్యాబ్కు పంపించారు. ఆ రాత్రి లాడ్జ్లో ఏం జరిగిందో తెలియాలంటే ఒకటే మార్గం ఉంది. అది షమ్మి చెప్పాలి, లేదా ఆ చిన్నారి కీర్తన చెప్పాలి. కానీ ఆ పాపకు ఏం జరిగిందో చెప్పేంత వయసు లేదు. అందుకే ఆ పాప నుండి ఎక్కువ వివరాలు రావటం వీలు కాలేదు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలోనే ఆ గదిలో బిస్కెట్లు ఉండడం గమనించారు. బిస్కెట్లు తిన్న తర్వాత ఆ పాప గాఢ నిద్రలోకి జారిపోయి ఉండవచ్చు. రమ్య స్వయంగా ఉరివేసుకున్నా లేదా ఎవరైనా ఉరివేసినా ఆ సమయంలో ఆ పాప అక్కడ ఉంటే ఆమె నిద్రలోనే ఉండి ఉంటుంది. ఆ విషయంలో పోలీసులకు ఇప్పుడు ఎలాంటి అనుమానం లేదు. ఒకవేళ పాప మేల్కొని ఉంటే ఖచ్చితంగా ఏడ్చేది. అప్పుడు పక్క గదిలో వారికి తెలిసేది.
అలా జరగలేదు కాబట్టి రమ్య మరణించే సమయంలో పాప నిద్రపోతోందని లేదా అక్కడ లేదని భావించారు. ఇలా పోలీసుల దగ్గర కేవలం అంచనాలు మాత్రమే ఉన్నాయి, కానీ పరిస్థితులన్నీ షమ్మీ కుమార్కు వ్యతిరేకంగా ఉన్నాయి. దీంతో పోలీసులు షమ్మీని ఇండియాకు తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. యుఏఈతో భారత్కు నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం ఆధారంగా దుబాయ్ నుండి షమ్మీని తీసుకురావడానికి చర్యలు తీసుకున్నారు. కానీ అది అనుకున్నంత త్వరగా జరగలేదు. 2010 జనవరి 22వ తేదీన హత్య జరిగితే షమ్మీని అప్పగించడానికి దుబాయ్ ప్రభుత్వం 2014లో అంగీకరించింది. 2014 జనవరి 7న పయ్యన్నూరు సిఐ మరియు ఎస్ఐ దుబాయ్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. వారికి షమ్మీని అప్పగించారు. ఎయిర్పోర్ట్లోనే షమ్మీని అదుపులోకి తీసుకుని అతని పర్సును తనిఖీ చేశారు. అందులో ఒక చిన్న లాకెట్ దొరికింది. ఆ లాకెట్ చూసి ఇది ఎవరిది అని అడిగారు. ఇది నా భార్య రమ్యది అని షమ్మీ చెప్పాడు. రమ్య లాకెట్ షమ్మీ పర్సులోకి ఎలా వచ్చిందన్న ప్రశ్నకు అతని దగ్గర సరైన సమాధానం లేదు. షమ్మీ మౌనంగా ఉండడంతో పోలీసులు అతన్ని తీసుకుని తిరుగుపయనం అయ్యారు. ఊరికి వచ్చిన తరువాత దర్యాప్తులో భాగంగా అతన్ని లాడ్జికి తీసుకెళ్లారు. షమ్మీని చూడగానే సెక్యూరిటీ గార్డు, రూమ్ బాయ్ గుర్తుపట్టారు. కానీ అప్పటికి మేనేజర్ అక్కడ లేడు. అతనికి ఆరోగ్యం బాగాలేదు. రూమ్ బాయ్ ఏం చెప్పాడంటే ఇతనే ఆ రోజు ఇక్కడికి వచ్చాడు అని ఖచ్చితంగా చెప్పాడు. సెక్యూరిటీ గార్డు కూడా అదే చెప్పడంతో పోలీసులు షమ్మీని తీసుకుని 204 నంబర్ గదిలోకి వెళ్లారు. రమ్యను ఎలా ఉరివేశావని పోలీసులు అడిగారు. కానీ షమ్మీ మాత్రం నేను ఆమెను చంపలేదు, అసలు మీరు చెబుతున్న సమయంలో నేను ఈ ఊరిలోనే లేను, దుబాయ్లో ఉన్నానని బుకాయించాడు. పోలీసులు చెబుతున్న ఏ విషయాన్ని కూడా ఒప్పుకోవడానికి అతను సిద్ధంగా లేడు. కానీ రూమ్ బాయ్, సెక్యూరిటీ గార్డు చెప్పిన సాక్ష్యాల ప్రకారం షమ్మీనే అక్కడికి వచ్చాడని పోలీసులకు గట్టి నమ్మకం ఉంది. షమ్మీ ఏమాత్రం సహకరించకపోవడంతో ఆ గదిలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం పోలీసులకు సాధ్యం కాలేదు. అక్కడి నుండి షమ్మీని మెకానిక్ షాప్ దగ్గరికి తీసుకెళ్లారు. అతను కూడా షమ్మీని గుర్తుపట్టాడు. కానీ మెకానిక్ గుర్తుపట్టడంలో పెద్ద వింతేమీ లేదు. ఎందుకంటే షమ్మీ తరచుగా కార్ సర్వీసింగ్ కోసం అతని దగ్గరికి వెళ్తుంటాడు. ఏదేమైనా పోలీసులు కేసును కోర్టుకు తీసుకెళ్లారు. విచారణ సమయంలో కూడా షమ్మీ తన వాదన మీదే నిలబడ్డాడు. హత్య జరిగిన రోజుల్లో తాను దుబాయ్లోనే ఉన్నానని గట్టిగా వాదించాడు. పోలీసులు అతని మాటలను వ్యతిరేకించారు. ప్రాసిక్యూషన్ తన వాదనను బలోపేతం చేయడానికి చాలా మంది సాక్షులను కోర్టుకు తీసుకువచ్చింది. ఆ సాక్షుల బృందంలో ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ విభాగంలో పనిచేసే అధికారి కూడా ఉన్నాడు. ఆయన చాలా బలమైన ఆధారాలతో కోర్టుకు వచ్చాడు. ఆ ఆధారాలను కోర్టుకు సమర్పించాడు. వాటి కాపీని నిందితుడి తరపు డిఫెన్స్ లాయర్లకు కూడా ఇచ్చారు. ఆ కాపీలోని వివరాలను చూపిస్తూ ప్రాసిక్యూషన్ వాదించింది. షమ్మీ ఈ ఘటన జరగడానికి వారం ముందే అంటే 2010 జనవరి 15న కరీపూర్ ఎయిర్పోర్ట్లో దిగిన విమానంలో ప్రయాణికుడిగా ఉన్నాడు. అతను వచ్చిన విమానం పేరు, సమయం, అతను కూర్చున్న సీట్ నెంబర్, టికెట్ నెంబర్తో సహా అన్ని వివరాలను ఇమిగ్రేషన్ అధికారి కోర్టు ముందుంచారు. అయితే ఆ అధికారి చెబుతున్నవన్నీ అబద్ధాలని డిఫెన్స్ వాదించింది. 2010 జనవరి 15వ తేదీన కరీపూర్లో విమానం దిగిన షమ్మీ 16వ తేదీ సాయంత్రం రమ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్కడికి వెళ్ళాడు. రమ్యను, చిన్న బిడ్డను తన ఆటో కారులో ఎక్కించుకుని బయలుదేరాడు. చాలా చోట్ల తిరిగిన తర్వాత మెకానిక్ దగ్గరకు వెళ్ళాడు. మెకానిక్తో మాట్లాడి అద్దె ఇల్లు ఏర్పాటు చేయమని చెప్పాడు. ఆ తర్వాత 20వ తేదీన సాయంత్రం 3:30కు లాడ్జికు చేరుకున్నాడు. అక్కడ తప్పుడు అడ్రస్ ఇచ్చి పేరు నమోదు చేసుకుని రూమ్ తీసుకున్నాడు. ఆ రాత్రి రమ్యను చంపాలనే ఉద్దేశం షమ్మీకి ఉంది. అందుకే అతను రమ్యకు మద్యం తాగించాడు. రమ్యకు మద్యం ఇచ్చాడన్న ప్రాసిక్యూషన్ వాదనను నిరూపించడానికి శరీర భాగాలను కెమికల్ ఎగ్జామినేషన్ చేసిన ల్యాబ్ నిపుణులను సాక్షులుగా పిలిపించారు. పోస్టుమార్టం సమయంలో సేకరించిన రమ్య శరీర భాగాలను పరీక్షించిన తర్వాత ఒక విషయం చెప్పారు. మరణించే సమయంలో రమ్య శరీరంలో ఆల్కహాల్ ఉంది. రమ్యకు మద్యం తాగే అలవాటు లేదు. అందుకే కాస్త మద్యం తీసుకోగానే ఆమె స్పృహ కోల్పోయింది. పోస్టుమార్టం రిపోర్ట్ను, కెమికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ను కలిపి ప్రాసిక్యూషన్ ఈ వాదనను వినిపించింది. ప్రాసిక్యూషన్ అలా చెబుతున్నా డిఫెన్స్ మాత్రం తమ వాదనపైనే ఉంది. ఈ క్రైమ్కు నిందితుడైన షమ్మీకి ఎలాంటి సంబంధం లేదని వారు వాదించారు. ఈ ఘటన జరిగినప్పుడు షమ్మీ దుబాయ్లోనే ఉన్నాడని, అలాంటప్పుడు రమ్య మద్యం తాగినా తాగకపోయినా తమకు సంబంధం ఏంటని వారు ప్రశ్నించారు. డిఫెన్స్ మళ్ళీ ఆ వాదనను లేవనెత్తగానే ప్రాసిక్యూషన్ తదుపరి సాక్షిని ప్రవేశపెట్టింది.
బెంగళూరు ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారి కోర్టుకు వచ్చారు. ప్రాసిక్యూషన్ సమర్పించిన ఒక ఆధారాన్ని ధృవీకరించడానికి ఆయన వచ్చారు. ఘటన 2010 జనవరి 20వ తేదీన జరిగింది. 22వ తేదీన బెంగళూరు ఎయిర్పోర్ట్ నుండి దుబాయ్కి వెళ్లిన ప్రయాణికుల జాబితాలో షమ్మీ ఉన్నాడని ఆ ఇమిగ్రేషన్ అధికారి కోర్టులో చెప్పారు. దానికి సంబంధించిన రికార్డులన్నీ సరైనవే అని ఆయన కోర్టులో ధృవీకరించారు. కానీ ఆ వాదనను కూడా డిఫెన్స్ కొట్టిపారేసింది. అసలు షమ్మీ ఆ సమయంలో ఇండియాకే రాలేదని వారు వాదించారు. డిఫెన్స్ తమ వాదనపై గట్టిగా ఉండడంతో కోర్టు ఏమందంటే, షమ్మీ పాస్పోర్టును ఇక్కడ హాజరుపరచండి అని చెప్పింది. షమ్మీ పాస్పోర్టు అప్పటికే పోలీసుల కస్టడీలో ఉంది. వారు దాన్ని కోర్టులో సమర్పించారు. ఆ పాస్పోర్టు 2013లో తీసుకున్నది. అందులో 2013, 2014 సంవత్సరాల డేటా మాత్రమే ఉంది. కానీ ఘటన జరిగింది 2010లో. మరి 2010 నాటి పాస్పోర్టు ఏది అని అడిగితే అది పోయిందని షమ్మీ కుమార్ సమాధానం చెప్పాడు. సాధారణంగా ఫ్లైట్లో ప్రయాణించినప్పుడు ఇమిగ్రేషన్ అధికారులు పాస్పోర్ట్లో సీల్ వేస్తారు. అదేంటంటే మనం ఆ దేశానికి వెళ్ళినట్లు రుజువు. కానీ ఇక్కడ పాత పాస్పోర్ట్లు లేకపోవడం వల్ల ఇబ్బందిగా మారింది. పోలీసులు ఎంత ప్రయత్నించినా షమ్మీ పోగొట్టుకున్న పాత పాస్పోర్ట్ను మాత్రం కనిపెట్టలేకపోయారు. అది ఎక్కడ పోయిందో తనకు తెలియదని షమ్మీ చెప్పాడు. కానీ ప్రాసిక్యూషన్ మాత్రం స్పష్టంగా ఏమని వాదించిందంటే, జనవరి 15వ తేదీన దుబాయ్ నుండి కరీపూర్ వచ్చిన షమ్మీ హత్య చేయాలనే ఉద్దేశంతోనే వచ్చాడు. హత్య చేసిన తర్వాత బిడ్డను ఇంట్లో వదిలేసి అక్కడి నుండి నేరుగా బెంగళూరు వెళ్ళి అక్కడి నుండి దుబాయ్ పారిపోయాడు. ఆ రోజుల్లో జరిగిన ప్రతి విషయాన్ని ప్రాసిక్యూషన్ వరుస క్రమంలో వివరించింది. అయితే అసలు అలాంటి సంఘటనే జరగలేదని డిఫెన్స్ లాయర్లు వాదించారు. చివరకు కోర్టు ప్రాసిక్యూషన్ వాదనను అంగీకరించింది. ఇదే సమయంలో కట్నం వేధింపుల అంశం కూడా కోర్టు దృష్టికి వచ్చింది. కట్నం తక్కువైందన్న కారణంతోనే షమ్మీ కుటుంబం రమ్యను వేధించడం మొదలుపెట్టిందని ప్రాసిక్యూషన్ వాదించింది. అయితే రమ్య సోదరి దానికి విరుద్ధంగా కోర్టులో మాట్లాడింది. కట్నం విషయంలో షమ్మీ తరపు నుండి ఎప్పుడూ ఎలాంటి చర్చ రాలేదని, రమ్య కూడా అలాంటి విషయాలేమీ తమతో చెప్పలేదని కోర్టులో సాక్ష్యం చెప్పింది. అంటే ప్రాసిక్యూషన్ సాక్షే వారి వాదనను తోసిపుచ్చినట్లయింది. దీంతో పాటు ప్రాసిక్యూషన్ వైపు నుండి ఒక ఆశ్చర్యకరమైన లోపం జరిగింది. ఈ కేసులో అతి ముఖ్యమైన సాక్షి లాడ్జ్ మేనేజర్. రమ్య ఉరివేసుకుని ఉన్న గదిని మొదట తెరిచింది ఆయనే. రమ్య వేలాడుతున్న దృశ్యాన్ని మొదట చూసింది కూడా ఆయనే. రమ్య ఉన్న గదికి బయట నుండి గడియ పెట్టి ఉందని మేనేజర్ అప్పట్లో చెప్పాడు. ఆ వాదన నిజమా కాదా అని నిరూపించడానికి ప్రాసిక్యూషన్ దగ్గర సరైన ఆధారం లేదు. వారికి మద్దతుగా మాట్లాడాల్సిన మేనేజర్ అనారోగ్యం కారణంగా కోర్టుకు హాజరయ్యే స్థితిలో లేడు. అందువల్ల అక్కడ కొంత అయోమయం ఏర్పడింది. నిజానికి పోలీసులు వచ్చినప్పుడు ఆ గది తలుపులు తెరిచే ఉన్నాయి. మరి ఆ తలుపులు ఎలా తెరుచుకున్నాయి అనే ప్రశ్నకి ప్రాసిక్యూషన్ స్పష్టమైన సమాధానం చెప్పలేకపోయింది. ఇదే కాకుండా మరో పెద్ద లోపం కూడా జరిగింది. రమ్య సోదరి, తల్లి, తండ్రి సహా చాలా మందిని పయ్యన్నూరు ఎస్ఐ విచారించారు. కానీ ఆ సమయంలో వారు ఇచ్చిన వాంగ్మూలాలను ఒక్కటి కూడా ఎస్ఐ రికార్డ్ చేయలేదు. ఆ వాంగ్మూలాలు ఎస్ఐ కేసు డైరీలో కూడా లేవు. ఇది ఆ ఎస్ఐ వైపు నుండి జరిగిన క్షమించరాని తప్పు. సాధారణంగా కేసుకు ఉపయోగపడే ప్రతి విషయాన్ని నమోదు చేయడం దర్యాప్తు అధికారి బాధ్యత. కానీ ఇక్కడ ఆ విషయంలో వైఫల్యం కనిపిస్తోంది. దీన్ని మించి ప్రాసిక్యూషన్ మరో తప్పు కూడా చేసింది. అదేంటంటే సంఘటనా స్థలంలో దొరికిన మద్యం సీసా, 2 గ్లాసులు, వాటిపై వేలిముద్రలు ఉన్నాయి. కానీ ఆ వేలిముద్రలను నిపుణుల పరీక్షకు పోలీసులు ఎందుకో పంపలేదు. సాధారణంగా క్రైమ్ సీన్లో దొరికే ప్రతి వస్తువును పోలీసులు పరీక్షిస్తారు. ఏదైనా వేలిముద్రలు ఉంటే వాటిని నిపుణులకు ఇచ్చి రిజల్ట్ తీసుకుని నిందితుల వేలిముద్రలతో పోల్చడం అనేది పోలీసులు సాధారణంగా చేసే పని. కానీ ఈ కేసులో పోలీసులు ఆ విషయంలో ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ప్రాసిక్యూషన్ చేసిన ఈ లోపాలను జడ్జి ఎత్తి చూపారు. చివరికి తీర్పు చెప్పారు. ఈ కేసు విచారణ పయ్యన్నూర్ ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో జరిగింది. మెజిస్ట్రేట్ చాలా వివరంగా అధ్యయనం చేసిన తర్వాత తీర్పు ప్రకటించారు. సర్కస్టెన్షియల్ ఎవిడెన్స్ ద్వారా లాడ్జ్లో రమ్య హత్యకు గురైందని అర్థమవుతోంది. ప్రాసిక్యూషన్ చెబుతున్నది నిజమే. రమ్య స్వయంగా చనిపోయే పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. ఆమె మరణించిన తీరు, ఆ గదిలోని పరిస్థితులు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రమ్య తన మెడకు తానే షాల్ బిగించుకుని ఆ స్థితిలో వేలాడడం అసాధ్యం. అలాగే ఆమెకు ఉరివేయడం ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. మరొకరి సహాయంతో మాత్రమే ఆమెను వేలాడదీయడం సాధ్యమవుతుంది.
ఆ మరొకరు ఖచ్చితంగా షమ్మీయే అయి ఉంటాడు. ఎందుకంటే షమ్మీ అక్కడికి వచ్చినట్లు, రూమ్ తీసుకున్నట్లు, రమ్యతో కలిసి అక్కడ ఉన్నట్లు సాక్షులు ఉన్నారు. షమ్మీ అక్కడికి రాలేదని వాదించే మాట అబద్ధమని కోర్టులో నిరూపితమైంది. షమ్మీ తాను ఇండియాకు రాలేదని చెప్పినప్పటికీ అతను కరీపూర్ ద్వారా ఇండియాకు చేరుకుని ఈ నేరం చేసి బెంగళూరు ద్వారా తిరిగి దుబాయ్ వెళ్ళాడనే విషయం కోర్టులో రుజువైంది. అయితే ఈ నేరంలో షమ్మీ సోదరుడు మరియు తల్లి కూడా సహకరించారని తేలింది. చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ తన తీర్పును ప్రకటించారు. ఆ తీర్పు ఆధారంగా షమ్మీకి జీవిత ఖైదు శిక్ష పడింది. అతనితో పాటు అతని తమ్ముడు, తల్లికి కూడా శిక్ష పడింది. అయితే ఈ కేసుపై హైకోర్టులో అప్పీల్ చేశారు. హైకోర్టు అప్పీలును పరిశీలించింది. ఆ అప్పీలు ఆధారంగా రెండో నిందితుడిగా ఉన్న షమ్మీ సోదరుడిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. 2024 డిసెంబర్ 9న హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. షమ్మీ నేరస్తుడని, ఈ నేరంలో అతనికి సహాయపడింది అతని తల్లి అని కోర్టు తీర్పునిచ్చింది. అందుకే వారికి విధించిన ఆ జైలు శిక్షను వారు అనుభవించాలని హైకోర్టు అభిప్రాయపడింది. హైకోర్టులో నిందితుల తరపు లాయర్లు బలమైన వాదనలు వినిపించినప్పటికీ హైకోర్టు మాత్రం వాటన్నింటినీ తోసిపుచ్చుతూ స్పష్టమైన తీర్పునిచ్చింది. న్యాయమూర్తులు తమ తీర్పులో ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అనుమానం అనేది ఒక వ్యాధి. ఆ వ్యాధికి సరైన సమయంలో చికిత్స చేయకపోతే అది మనిషిని గుడ్డివాడిని చేస్తుంది. అలా గుడ్డివాడైతే దాని ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. ఇక్కడ జరిగింది కూడా అదే. రమ్యపై కలిగిన అనుమానం పెరిగి పెద్దదై చివరికి రమ్య మరణానికి దారితీసింది. రమ్యను హత్య చేసింది షమ్మీయే అన్నది కోర్టు తీర్పు సారాంశం. కానీ ఇప్పటికీ కొన్ని ప్రశ్నలు అలా మిగిలే ఉన్నాయి. షమ్మీ లాంటి వ్యక్తి రమ్య అంత ఎత్తు ఉన్న మహిళను ఎలా ఎత్తి ఆ కుక్కానికి తగిలించగలిగాడనేది పెద్ద ప్రశ్న. నిజంగా ఒక్క వ్యక్తి రమ్య లాంటి మనిషిని ఆ షాల్తో అలా ఉరివేయగలడా అన్న అనుమానం అప్పుడు ఇప్పుడు పోలీసులకు ఉంది. కానీ షమ్మీ తప్ప మరెవరిని ఆ హోటల్లో ఎవరూ చూడలేదు కాబట్టి వారు ఆ వాదనకే కట్టుబడి ఉన్నారు. హైకోర్టు షమ్మీయే రమ్యను చంపాడని తుది తీర్పు ఇచ్చినప్పటికీ షమ్మీ మాత్రం తాను రమ్యను చంపలేదని గట్టిగా చెబుతున్నాడు. అసలు నిజం మనలో ఎవరికీ తెలియదు. కోర్టు పరిస్థితుల ఆధారంగా తీర్పు చెప్పింది. ఆ తీర్పు ప్రకారం షమ్మీ ఇప్పుడు జైలులో ఉన్నాడు. అసలు రమ్యను చంపింది షమ్మీనే అని మీరు అనుకుంటున్నారా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.